సాయంకాలం పూట వారింటికి భక్తులు అభ్యాగతులు వచ్చినప్పుడు యోగిరాజులు సౌజన్యంతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయత చూపించేవారు. ఎవరో ఒక ధనికుడి పట్ల కానీ, విశిష్ట గుణ సంపన్నుడైన వ్యక్తి పట్ల కానీ విశేషమైన ఆప్యాయత చూపించడమో, దీనుడో దరిద్రుడో మూర్ఖుడో అయిన వ్యక్తి పట్ల అవహేళన కనపరచడమో ఎన్నడూ జరిగేది కాదు. వారు అందరినీ సమాన దృష్టితో చూసేవారు. బ్రహ్మజ్ఞానులందరూ దేహాభిమానము అహంకారము లేనివారై అందరిలోనూ అద్వైతను లేదా అపురూప ఐక్యాన్ని దర్శిస్తూ ఉంటారు. సాధువుల సమదృష్టికి ఆధారం బ్రహ్మజ్ఞానం. యోగిరాజుల ప్రతి ఒక్క వాక్యంలోనూ జ్ఞానంలోని తీక్షణ ప్రఖరత అభివ్యక్తమవుతూ ఉండేది. వారి దేవత్వ గరిమ వల్ల ఎదుట ఉన్న వారందరి తలలు వంగుతూ ఉండేవి. యోగిరాజులు మౌనం వహించినప్పుడు లేదా జటిలమైన ధార్మిక విషయాలని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారు భక్తుల మనస్సుల్లో అనిర్వచనీయమైన ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నట్లు కనిపించేది. భక్తులెవరైనా చింతాగ్రస్తమైన మనస్సుతో వారి దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనస్సుల్లోని భావాలు మారిపోతూ ఉండేవి. యోగిరాజుల దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే మనస్సులో శాంతి, ఆనందం ఆస్వాదిస్తున్న అనుభవం కలుగుతూ ఉండేది. వారు దుఃఖం వల్ల విచలితులు కావడం కానీ, సుఖం వల్ల ఆనందితులు కావడం కానీ ఎన్నడూ కనిపించలేదు. ఎవరైనా వారి దగ్గర తమ అతీతాన్ని గురించి అనగా జన్మాంతరాన్ని గురించి, జరిగిపోయిన దాన్ని గురించి ఏదైనా ప్రశ్న వేసినట్లయితే వారు అతీతాన్ని పూర్తిగా మరిచిపోయి ఆత్మ సాధనలో తన్మయతతోనూ మనోయోగంతోనూ ఆధ్యాత్మిక ఉన్నతి పొందే ప్రయత్నం చెయ్యండి, దానివల్లే లోక కళ్యాణం, వ్యక్తిగత శుభం చేకూరుతాయి అనేవారు. అందువల్లే వారు క్రియాయోగ సాధన చేయవలసిన అవసరం అందరికీ గుర్తు చేస్తూ ఉండేవారు. వారు ఎన్నడూ ఎవరిని తన సొంత పని ఏదీ చేసి పెట్టమని అడగలేదు. ఆంతరికత అనగా మానసికమైనది తప్ప వారు ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన దానము లేదా సహాయము తీసుకునేవారు కారు. ఎందుకంటే మామూలుగా వారికి ఆర్థిక స్వతంత్రత ప్రాప్తమై ఉంది. వారు ప్రభుత్వోద్యోగం చేసిన వారు. పెన్షన్ వస్తూ ఉండేది. శిష్యులకు చదువు చెబుతూ ఉండేవారు కూడా. సాధారణంగా తమకు ఆర్థికమైన రాబడి వచ్చే వనరులు లేని లేదా ఆర్థిక స్వతంత్రత కానీ, సంపన్నత కానీ లేని ఇతర గురువులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ శిష్యుల ఐశ్వర్యం మీద ఆధారపడి ఉండడం కద్దు. కానీ యోగిరాజులు తాము గడించిన డబ్బుతోనే జీవనం గడుపుకుంటూ ఉండేవారు. ఇతరుల అన్నాన్ని ఆశ్రయించి ఎన్నడూ ఉన్నవారు కారు. వారిలో ఇతరుల అనుకూలత కోసం ఆశించడం అన్నది ఎన్నడూ ఉండేది కాదు. వారి వల్ల నెలకొన్న ఆదర్శాల్లో ఇది అన్నింటికన్నా గొప్ప ఆదర్శంగా మన్ననలు అందుకొన్నది. వారు తమ భక్తులందరినీ అలాగే జీవనం గడపమని ఉపదేశిస్తూ ఉండేవారు. ఏ యోగ సాధన ద్వారా లోపల ఈశ్వర భావన బోధ జాగరితం కాదో ఆ యోగం యోగమే కాదు. వాస్తవము శ్రేష్టము అయిన యోగ సాధన వల్ల మనస్సులో ఈశ్వర భావం లేదా ప్రేమ తప్పకుండా నిండిపోతుంది. కోరిక, వాసన, హింస, ద్వేషం, లోభం, పరధన వ్యామోహంతో సహా ఇంద్రియాల వల్ల కలిగే అన్ని రకాల వికారాలు, మనోధర్మాలు వాటంతటా అవి అణిగిపోతాయి. ఇందువల్లే దాన్ని శ్రేష్టమైంది అని అంటారు. యోగ సాధన ద్వారా అంతరంగంలో ఈశ్వర భావన కలిగిన తరువాత బయటి పదార్థాలన్నింటిలోనూ ఈశ్వరుడి ఉనికి అనుభవంలోనికి వస్తుంది. అంతర్దేవతా ప్రాప్తి పొందాలన్న పట్టుదల లేనివాడు ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ లాభం లేదు.